మోషే చేతులు పైకెత్తినాడు. యుద్ధం జరుగుతుంది అక్కడ. ఇశ్రాయేలు ప్రజలు యుద్ధంలో ఉన్నారు, శత్రువులు ఉన్నారు. యుద్ధం గెలవాలంటే దేవుడు మోషే నువ్వు చేతులు ఎత్తితే వాళ్ళు గెలుస్తారు, ఇది ఒక నియమం అని పెట్టాడు ఆయన. ఈయన చేతులు ఎత్తాడు. ఎంతసేపు చేతులు ఎత్తుతారండి? ఎంతసేపు ఒక మనిషి చేతులు ఎత్తగలడా? గంట వేసుకుందామండి, 2 గంటలు వేద్దాం, 3 గంటలు కట్టకట్టకేద్దాం. మీరు 3 నిమిషాలు దించకపోతే నన్ను అడగండి. 3 నిమిషాలకి, అవునా కదా? 3 నిమిషాలు కదా, 30 సెకండ్లకే దించుతాను. అది నేను గ్యారంటీ రాసింది. 3 గంటలు ఎత్తాడు అనుకుందాం. మోషే చేతులు బరువు ఎక్కట్లేదా? మోషే చేతులు నొప్పి ఎక్కట్లేదా? ఇది ఎవరు గ్రహించారు? ఒక్కడికి సొయ్యలేదు అనండి. కానీ 2 ఉంది అందులో, ఊరు అహరోను. అందరూ యుద్ధం గెలవాలి, ఓ అట్లా ఇట్లా, ఓ వాడు కొట్రా వీడు గుద్దురా అని ఇదే చూసుకున్నారు. కానీ ఇంత యుద్ధం గెలవటానికి ఒకడక్కడ ప్రయాసపడుతున్నాడు, ఒకడక్కడ చేతులు ఎత్తాడు, ఒకడక్కడ కన్నీరు కారుస్తున్నాడు, ఒకడక్కడ రోదన చేస్తున్నాడు, ఒకడక్కడ సస్తున్నాడు అని ఒక్కరు ఆలోచించలేదు. కానీ ఊరు అహరోను ఇద్దరు ఆలోచన చేసి అయ్యో ఇంత యుద్ధం గెలవటానికి వాళ్ళు కత్తి పట్టడం కాదే, వాడు బల్లెం విసరడం కాదే, వాడు బాణం విసరడం కాదే, వాడు ప్రయాసపడటం కాదే, అక్కడ ఒకడు ప్రయాసపడుతున్నాడు, వాడి బట్టి యుద్ధం గెలుస్తుంది, పదం అని చెప్పి ఇద్దరు వచ్చి ఇద్దరు కూడా మోషే చేతులు ఇట్లా ఆదుకున్నారట. చేతులు జోడించి మీకు ఒక మాట చెప్తున్నాను. ప్రయాసపడే దైవజనుడితో పాటు మనం కూడా ప్రయాసపడగలిగితే పరలోకం చేరిపోతాం, రాజ్యంలో చేరిపోతాం, సీయోన్లో నిలబడతాం. ఇప్పుడు మీతో ఎవరైనా అమ్మాయి చచ్చిపోయింది, డైరెక్ట్ పరలోకం వెళ్ళి దేవుడు నాకు చూపించిందని నేను చెప్పాను అనుకో, ఆమెతో మీరేమంటారు చెప్పండి? ఎంత ధన్యురాలు అంటారా? అసలు మీకు చెప్పిన బంపర్ ఆఫర్, నువ్వు ఎంత మూర్ఖుడైనా కావచ్చు, ఎంత చండాలుడైనా కావచ్చు, ఎంత పాపిష్టుడైనా కావచ్చు, నువ్వు దైవజనుడితో పాటు గనక ప్రయాసపడగలిగితే నీకు రెడ్ కార్పెట్ తీసుకుపోతాడు ఆయన. కొట్టు చప్పట్లు.